నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధాన అర్చకుడైన రంగరాజన్పై 3 వాహనాలలో 25 మంది తన అనుచరులతో నల్ల దుస్తుల్లో వచ్చి దాడి చేశారు. ఎట్టకేలకు పోలీసులు ఆ నిందితులను పట్టుకున్నారు. వారిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రాఘవరెడ్డి. ఆయన పేరే ప్రధానంగా వినిపిస్తుంది. ఇంతకు ఇతను ఎవరు? నిజంగా హిందుత్వవాద లేక హిందుత్వం ముసుగులో ఉన్న సైకోనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సహా తెలుగు రాష్ట్రాల ప్రముఖులంతా ఖండించారు. ఈ వీరరాఘవరెడ్డి ఎవరు అని ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామరాజ్యం పేరుతో ఓ సంస్థను స్థాపించి అందులో డబ్బులు కట్టి సైన్యంగా చేరాలని పిలుపునిచ్చారు. ఎంతమందిని చేర్చుకున్నారో తెలియదు, కానీ ఆయన హింసాత్మక మార్గమే హిందుత్వం అన్నట్లుగా చెలరేగిపోతూ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. రామరాజ్యం పేరుతో సమాజంలో అశాంతిని నెలకొల్పేందుకు భారీ కుట్ర చేసినట్లుగా ఈ వీరరాఘవరెడ్డి తీరు ఉంది. ఆయన ముఠా సభ్యులు ఎవరు, వారికి ఫండింగ్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. అంతకు మించి ఆయన చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడిని ఎందుకు టార్గెట్ చేశారన్నది కూడా కీలకమే. చిలుకూరు బాలాజీ ఆలయానికి ఎంతో పేరు ఉన్నప్పటికీ అది దేవాదాయ శాఖ పరిధిలోకి రాలేదు. రంగరాజన్ కుటుంబీకుల చేతుల్లోనే ఉంది. గతంలో హుండీ పెట్టిన ప్రతి ఆలయాన్ని స్వాధీనం చేసుకునే అధికారం దేవాదాయ శాఖకు కేటాయిస్తూ చట్టం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళకూడదని చిలుకూరు ఆలయంలో హుండీని తీసేశారని చెబుతారు. అందుకే ఇప్పటికీ ఆలయం ఆ కుటుంబం చేతుల్లోనే ఉంటుంది. చిలుకూరు ఆలయం అభివృద్ధి చెందలేదు, ఎప్పుడూ అంతే ఉంటుంది. దేవాదాయ శాఖ పరిధిలో లేకపోవడం వల్ల ఆ ఆలయాన్ని వీరరాఘవరెడ్డి సింపుల్గా టార్గెట్ చేసి అక్కడే అడ్డాగా మార్చుకుని ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలన్న కుట్ర చేసినట్లుగా అనుమానిస్తున్నారు. తాము ఇక్షాకుల వంశస్థులమని ఆయన చెప్పుకోవడం దానికి నిదర్శనమని చెబుతున్నారు. వీరరాఘవరెడ్డిది హిందుత్వం కాదని సైకోయిజం అని ఆయన వీడియోలు రంగరాజన్ చేసిన దాడిలో స్పష్టమైందన్న అభిప్రాయం వినిపిస్తుంది. అయితే ఇలాంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో గల్లీకి ఒకరు కనిపిస్తున్నారు. అలాంటి వాళ్లకు కూడా భయం పుట్టాలంటే వీరరాఘవరెడ్డిని వదలకూడదని కొంతమంది అంటున్నారు. మరి ఈ సైకోకు పోలీసులు ఎలాంటి శిక్ష విధిస్తారో చూద్దాం.